హలో మామ. ముందు వీడియోలో అయితే మీకు చెప్పాను మా ఊర్లో వినాయకులు ఉన్నాయి, అన్ని వినాయకులు మీకు చూపిస్తానని. అలాగే నేను మా ఫ్రెండ్ కలిసి వినాయకులు చూసేద్దామని అయితే బైక్ మీద అయితే వెళ్ళిపోతున్నాము. ఫ్రెండ్ గురించి మీకు చెప్పలేదు. మా ఫ్రెండ్ అంటే ప్రతి ఒక్క అమ్మాయికి ప్రపోజ్ చేస్తారు, కానీ ఏ అమ్మాయి కూడా మా ఫ్రెండ్కి ప్రపోజ్ చేయదు. మా ఊర్లో సుమారు 60 నుంచి 70 వరకు వినాయకులు అయితే మా ఊర్లో ఉంటాయి. ఎందుకంటే చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుంటారు. ఒక్కొక్క గ్రూప్కి ఒక్కొక్క యూత్ పేరు పెడతారు. ఒక్కొక్క యూత్ ఆ యూత్ ఎలా చేస్తుందంటే ఈ యూత్ ఇంకా బాగా చేయాలని ఒక్కొక్కరు పోటీకి వస్తూ ఉంటారు. ఇదైతే ప్రతి ఒక్కరు కూడా ఒకరికొకరు తగ్గకుండా ప్రతి వినాయకుని కూడా చాలా అద్భుతంగా అయితే పెట్టారు. కానీ ప్రతి ఒక్కరు 9 రోజులకే కలిపేస్తున్నారు. ఎందుకంటే ఏదో గ్రహణం వచ్చిందంట, నాకు కూడా తెలియదు ఆ గ్రహం గురించి. మీకు ఏం తెలిసి ఉంటే కామెంట్ చేసేయండి. ఇప్పుడు చూసిన వినాయకులన్నింటిలోని ఏ వినాయకుడు మీకు చాలా అందంగా నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే ఎందుకు నచ్చిందో కూడా నాకు వివరంగా చెప్పండి కామెంట్లోని. ఓకే బాయ్ ఫ్రెండ్స్, మరొక వీడియోతో కలుసుకుందాం. వెళ్ళే ముందు తెలుసు కదా, ఒక లైక్ ఫాలో చేసి మామా.